హాయ్ అండి. జొన్న రొట్టె అంటే ఇష్టమా? కానీ చేయడం రావట్లేదా? బిగినర్స్ కూడా సూపర్గా చేసుకునేట్టుగా చెప్తాను రండి. ఒక గ్లాస్ వాటర్ వరకు తీసుకొని పెనం పైన మంచిగా మరిగించుకోవాలి. ఒక కప్పున్నర పిండి తీసుకొని మంచిగా జల్లెడైతే పట్టుకోవాలండి. దీంట్లో వేస్టేజ్ అయితే వస్తుంది, ఆ వేస్టేజ్ని తీసేసేయాలి. ఇందాక మరిగిన వాటర్ ఉంది కదా, దీంట్లో పోసుకొని మంచిగా ముద్దలాగా కలుపుకోవాలి. కొంచెం వేడిగా ఉంటుందండి, మనం ఒక స్పూన్తో కలుపుకుందాము. ఇలా స్పూన్తో దగ్గరికి కొద్ది కొద్దిగా పిండిని యాడ్ చేసుకుంటూ మంచిగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకుంటూ ఉండాలి. తర్వాత మనం కొంచెం మొత్తం వాటర్ అంతా దాంట్లోకి కలిపేసిన తర్వాత కొంచెం చల్లటి నీళ్ళు అనేవి అద్దుకుంటూ పిండి మొత్తాన్ని కూడా ముద్దలాగా కలుపుకోవాలి. మంచిగా ఒత్తుకుంటూ కలుపుకుంటూ ఉండాలండి. పిండిని ఇట్లా ఒత్తుకుంటూ కలపడం వలన ఏమవుతుందంటే మంచిగా రొట్టె అనేది సాఫ్ట్గా మంచిగా పొంగుతూ వస్తుందన్నమాట. చూసారు కదా, ఇట్లా మొత్తం దగ్గరికి ముద్దలాగా కలుపుకోవాలి. ఇది అస్సలు రొట్టె అనేది విరగదండి. మనం హాట్ వాటర్ పోసాం కాబట్టి జిగటగా అయితే ఉంటుంది. మనకు సేమ్ చపాతీ పిండిలాగే జిగటగా ఉంటుంది. ఏం విరిగే ఛాన్స్ అయితే ఉండదు. చిన్న ముద్దని తీసుకొని కొంచెం వాటర్ తడి అద్దుకొని మరి కొంచెం సేపు ఇట్లా ప్రెస్ చేసి కలుపుకోవాలి. తర్వాత దాన్ని చిన్న రౌండ్ బాల్లా చేసుకొని పిండిలా రొట్టెలాగా కొట్టుకుంటే సరిపోతుంది. ఈ రొట్టెని కొంచెం పొడిపిండి వేసుకొని కొంచెం కొట్టుకుంటూ రావాలి. మెల్లిగా కొట్టుకోవాలండి రొట్టెని అయితే, లేదంటే మొత్తం విరిగిపోతుంది. స్లోగా కొట్టుకుంటూ ఉండాలి. తర్వాత రెండు చేతుల్ని కూడా యూజ్ చేసుకొని మంచిగా కొట్టుకుంటూ పోవాలి. కొంచెం చిన్న చిన్న పగుళ్ళు అట్లా వచ్చినప్పుడు దాన్ని క్లోజ్ చేసుకుంటూ మళ్ళీ అదే విధంగా అట్లా రొట్టెని చేత్తో కొట్టుకుంటూ రావాలి. ఇంకా అంతే. దీన్ని పెనం పైన పెనం మాత్రం బాగా హీట్లో ఉండాలండి. మంచిగా ప్యారలల్గా పెనం అనేది పొయ్యి పైనే ఉండాలి, హీట్లో ఉండాలి. ఇలా హీట్ అయిన పెనం పైన రొట్టెని తీసుకొని వేసుకోవాలి. ఇలా వేసుకున్న ఒక 2 నిమిషాల తర్వాత వాటర్ని అయితే స్ప్రెడ్ చేసుకోవాలి. రొట్టె మొత్తం కూడా మంచిగా వాటర్ స్ప్రెడ్ చేసుకున్న 1 నిమిషానికి రొట్టె అయితే తిరిగేసుకోవాలండి. అంతే, ఇంకా రొట్టె రెడీ అయిపోయింది. మనకి మంచిగా పొంగుతూ రెడీ అవుతుంది రొట్టె. చాలా టేస్టీగా ఉంటుంది అండ్ హెల్దీ కూడా. ఒకసారి ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నా ఛానల్ని ఫాలో చేయండి. థ్యాంక్స్ ఫర్